హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్. ఈరోజు మన వీడియోలో అయితే హెల్దీగా గోధుమ పిండితో 2 ఉల్లిపాయలతో అయితే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారనుకో పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే 1కి 2 అయితే తినేస్తారండి. అంత రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక బౌల్ని అయితే తీసుకోవాలి. ఇందులోకి జల్లించి పెట్టుకున్న 1 కప్పు గోధుమ పిండి లేదా మైదా పిండి లేదా జొన్న పిండి, 1/2 టేబుల్ స్పూన్ దాకా వాము వేసుకోండి. వాము వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అరుగుదల కూడా బాగుంటుందండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది మీ రుచికి సరిపడా వేసుకోండి. అది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అండి. 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత చక్కగా చేతితో కొద్దిగా చూసుకుంటూ నీళ్ళని అయితే వేసుకుంటూ అచ్చంగా చపాతీ పిండిని ఏ విధంగా తడుపుకుంటామో అదే విధంగా అయితే కలిపి పక్కనుంచుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలిపి పక్కనుంచుకోవాలి. ఇప్పుడైతే మనం దీనిపైన మూత పెట్టేసి స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందామండి. మరొక బౌల్ తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న బాగా లావుగా ఉన్న ఆనియన్స్ అయితే 2 తీసుకున్నానండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రష్ చేసినట్లయితే ఇవి పొడి పొడిగా అయితే అయిపోతాయండి. చూడండి, ఇలా అన్నీ కూడా పొడి పొడిగా అయిపోయాయి. ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను. అలానే జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. మామూలుగా ఆనియన్స్ లో వాటర్ కంటెంట్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి 4-5 టేబుల్ స్పూన్ దాకా సూజీ రవ్వను యాడ్ చేసుకున్నాను. అలానే కొత్తిమీర తురుమండి, ఒక చిన్న కప్పు దాకా కొత్తిమీర తురుమును అయితే వేసుకున్నానండి. ఇక్కడ మొత్తం అన్ని కూడా చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే అన్ని కూడా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం మిక్స్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడైతే ఈలోగా అయితే మనకైతే పిండి అయితే చక్కగా అయితే నానిపోయిందండి. చూడండి, మనకు చక్కగా పిండి మంచిగా అయితే నానిపోయిందండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే ఈ పిండిని అయితే మర్దన చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మళ్ళీ కొద్దిగా సాఫ్ట్గా అయితే అవుతుందండి. ఇలా పిండిని మర్దన చేసిన తర్వాత 2 పార్ట్స్ లాగా అయితే డివైడ్ చేసుకోవాలండి. 2 మామూలుగా మనం చపాతీ పిండిని ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకుని అయితే ఇప్పుడు పొడిపిండి చల్లుకుంటూ చపాతీని ఏ విధంగా తాలుకుంటామో అదే విధంగా అయితే చపాతీని అయితే చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా చపాతీని ఈ విధంగా అంతా పలుసగా చేసుకోకూడదండి. జస్ట్ కొద్దిగా మందంగానే చేసుకోవాలండి. మనం పూరీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా అయితే పెద్ద పూరీని అయితే చేసుకోవాలండి. పలుచగా అయితే అసలు చేసుకోకండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టఫింగ్ అయితే రెడీ చేసుకున్నాం కదండి. ఆ స్టఫింగ్ అయితే మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేయాలండి. ఎక్కడా కూడా లావుగా లేనట్లుగా ఈవెన్ గా మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పక్క నుంచి అయితే ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. ఈ చపాతీని వచ్చేసి చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని మొత్తం అంతా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇలా మనమైతే ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మంచిగా చాలా షార్ప్నెస్ గా ఉన్న ఒక కత్తిని అయితే తీసుకోవాలండి. ఇక్కడ మనకు కత్తి చాలా షార్ప్నెస్ గా ఉండాలండి. నేను ఇక్కడ తీసుకున్న కత్తి అయితే నాకు అంత షార్ప్నెస్ గా అనిపించలేదండి. మళ్ళీ నేనైతే వేరే కత్తిని అయితే తీసుకొని ఇలా మధ్యలో అయితే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా ఆనియన్స్ అనేది స్టఫింగ్ అనేది కింద పడిపోయినట్లుగా అయితే మనం దీన్ని సపరేట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. ఏమాత్రం టెన్షన్ పడకండి, ఇది రాదు అని. ఎవరికైనా సరే చాలా ఈజీగా అయితే వస్తుందండి. చూడండి, ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తానండి. చూడండి, ఇలా ఏవైనా ఆనియన్స్ బయటకు వచ్చినట్లయితే లోపలికైతే సర్దేసేయండి. చూడండి, ఇలా మనం కొద్దిగా చేతులకి పొడిపిండి అయితే అప్లై చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 1 సైడ్ నుంచి ఈ విధంగా అయితే రోలింగ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా చాలా చక్కగా వస్తుందండి. ఇలా రోలింగ్ చేసుకున్నట్లయితే మొత్తం స్టఫింగ్ అంతా కూడా బయటికి రానట్టుగా కంప్లీట్ గా చాలా ఈజీగా అయితే
ఉంటుందండి. చూడండి ఇలా చేసుకొని ఇప్పుడు మనం కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ అచ్చంగా పరోటాని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్నైతే పక్క నుంచి దాన్ని కూడా మళ్ళొకసారి అయితే పక్కన ఉన్న దాన్ని కూడా ఫోల్డింగ్ చేసి అయితే మీకు చూపిస్తాను. చూడండి చాలా ఈజీగా అయితే ఎవరైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు అప్పుడప్పుడు మనం ఏదైనా కర్రీ లేకుండా, కర్రీ కూడా అవసరం లేదండి, ఏదైనా టేస్టీగా ప్రిపేర్ చేసి ఇవ్వండి అని అడిగినప్పుడు అయితే ఇలా ఈ విధంగా స్నాక్ అయితే చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారండి. అదే విధంగా లంచ్ బాక్స్లో కూడా చేసి ఇవ్వచ్చండి. చాలా ఇష్టంగా తింటారండి. అంత రుచిగా ఉంటాయండి ఇవి. ఇలా మనం అన్ని కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఇదే విధంగా రెండో పరాటాను కూడా ఇలాగే చేసుకోవాలండి. మనం ఇలా ముందుగానే అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈలోగా నేనైతే స్టవ్ ఆన్ చేసి మంట హైలో పెట్టుకుని అయితే ప్యాన్ అయితే హీట్ చేసుకున్నానండి. ఇలా మంట హైలో ఉంచుకొని కాల్చుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఆయిల్ అయితే ఎక్కువగా వేయనట్లుగా నేనైతే కొద్దిగా వేసానండి. చూడండి ఇలా ఆయిల్ లేదా నెయ్యితో కూడా కాల్చుకోవచ్చండి. పిల్లలకి చేసినట్లయితే చక్కగా పైన కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేశానండి. ఆయిల్ అనేది మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చండి. నచ్చని వాళ్ళైతే మామూలుగా డైరెక్ట్ గా కాల్చుకొని అయితే వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలండి. చల్లారిపోయినట్లయితే అంత టేస్టీగా ఉండవు. ఆయిల్ వేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఇలా మనం రెండు సైడ్లకు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి. ఇలా చక్కగా మంచిగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత 1 by 1 అన్ని కూడా ఇదే విధంగా వేయించుకోవాలండి. మీకు నచ్చినట్లయితే కెచప్తో సర్వ్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్ గా తినేయచ్చండి. అంత టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.